మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రల గ్రామంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొలకపోగు ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పుట్రల సెంటర్లో చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనంగా ఈరోజు మరి డీజేలు పెట్టుకుని జెండాలు పట్టుకుని ఈరోజు గర్వంగా రోడ్లెక్కి తిరుగుతున్నామంటే దీని అంతటికీ ప్రధాన కారణం మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అని సంగతిని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా మందకృష్ణ మాదిగ గారు కనుక మన పొలంలో పుట్టకపోయి ఉంటే, మందకృష్ణ మాదిగ గారు కనుక మాదిగలో పుట్టకపోయి ఉంటే ఈరోజు నిజంగా మన జాతిలో ఎంత చైతన్యం, మన జాతి ఎంత ఆత్మగౌరవంగా ఉండేదని కూడా సందర్భం ఉండేది కాదని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజు మనం ప్రధానంగా పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగ గారు రావడం వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఇక్కడ మనం పుట్రాల గ్రామంలో పాలాభిషేకం చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నాం. దయచేసి మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించండి. మరి ఈరోజు మరి పద్మశ్రీ అవార్డు రావడం అంటే అంత ఆశామాషాగా కాదు. మందకృష్ణ మాదిగ గారికి ఒక రాజకీయ పార్టీలో లేదా ఒక రాజకీయ నాయకుడు రికమెండ్ చేసి వచ్చినటువంటి అవార్డు కాదు ఇది. నిజంగా ఈ భారతదేశంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి మాదిగలతో పాటు అట్టడుగు పేద వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అందరికీ తెలిసి ఆ సందర్భంలోనే అనేక సందర్భాల్లో మాదిగల కోసం కాదు, ఈ సమాజంలో ఉన్న అట్టడుగు పేద వర్గాల కోసం కూడా ఎవరికి అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన్ని మాట్లాడే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేయడం వల్ల ఆ పోరాట పడమని భారతదేశం యావత్తు కూడా గుర్తించి ఈ రోజు ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా మాదిగల్లో ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పేద వర్గాలు ఉన్నటువంటి అంటరాంతలలో ఉన్నటువంటి పేద వర్గాలకు చదువుకునే అవకాశాలు లేని సందర్భంలో మరి రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో చదువుకునే అవకాశాలు కల్పించారు. అదేవిధంగా వచ్చినటువంటి 15% రిజర్వేషన్ లో మాదిగలతో పాటు వెనకబడ్డ కులాలు సమానంగా ఉండాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసిండు. ఆనాడు అంబేద్కర్ గారి పోరాటం, ఈనాడు మందకృష్ణ మాదిగ గారి పోరాటం మన పేద వర్గాల అభివృద్ధి కోసం కూడా మనం గమనించాలి. ఈ సందర్భంలోనే నిజంగా భారతదేశంలో మాదిగల కోసం ఏర్పడ్డ ఉద్యమం ఈ భారతదేశంలో అనేక సంక్షేమ పథకాల కోసం ఈరోజు ఆరోగ్య పథకం కావచ్చు, పుట్టిన వితంతుల పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా 5 కేజీల రేషన్ పెరగడం కూడా అటువంటి పథకాలని ఈ భారతదేశంలో నిర్మించి అందరికీ మేలు చేసినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు. ఆ మందకృష్ణ మాదిగ గారి ఫలితమే ఈరోజు మనకు మందకృష్ణ మాదిగ గారిని గుర్తించి ఈరోజు ప్రకటించడం జరిగింది. మిత్రులారా మందకృష్ణ మాదిగ గారిని మనం కాదు సమాజం గుర్తించింది. మందకృష్ణ మాదిగ గారిని మనం కాదు సమాజం గుర్తించింది. ఎందుకంటే సమాజం గుర్తించింది. నిజంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అంటే మాదిగలే కాదు, ఈ దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు మందకృష్ణ మాదిగ గారిని గౌరవిస్తున్నాయి, గుర్తిస్తున్నాయి. అటువంటి నాయకుడు మన నాయకుడు అటువంటి నాయకుడికి మనందరం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, లేకపోతే ముఖ్యంగా ఈ రోజు మనం చూసినటువంటి గ్రామాలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 1000 గొంతులు 1,00,000 డప్పులు, 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం వాస్తవం అయితే ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించాలి. కానీ పర్మిషన్ రాకపోవడం వల్ల ఆ కార్యక్రమం వాయిదా జరిగింది. రేపు మాకు డేట్ వస్తుంది. ఆ డేట్ కి మాదిగ సంస్కృతి అనేటువంటి డప్పు నిజంగా మన తాతతండ్రులు మనకి డప్పులు కొట్టి చెప్పులు కొట్టి మన దేవుని గౌరవించారు. మన తాత మన తండ్రి మన ముత్తాత చెప్పు కొట్టి డప్పు సాగుతాం కాబట్టి అటువంటి డప్పుని ఈ రోజు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మందకృష్ణ మాదిగ గారు. అందుకని మనందరం కూడా డప్పు సంఖ్య నేర్చుకుని హైదరాబాద్ నగరానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ మాదిగ గారు ఏ రోజు డేటిస్తే ఆ డేట్కి గమనించి ఒక బస్సు పెట్టుకుని బస్సులు ఎక్కే ప్రతి ఒక్కరు కూడా సంఖ్యకి డప్పు వేసుకొని హైదరాబాద్ నగరం రావాలి. ఎందుకంటే మన తాత కొట్టిన డప్పు, మన ముత్తాత కొట్టిన డప్పు ఈరోజు మనం కొట్టాల్సిన అవసరం ఉంది. అవసరం కోసం ఈరోజు హైదరాబాద్ లో డప్పు మోగించడం కోసం మందకృష్ణ మాదిగ గారు ఇస్తున్నటువంటి నిర్ణయానికి ఈ గ్రామం చక్కటి సంక్షేమ తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేర్కొన్న జయ మందకృష్ణ మాదిగ గారు.